ఏటీఎంలో డబ్బు ఇరుక్కుపోయే పరిస్థితి చాలా మందికి ఎప్పుడో ఒకసారి ఎదురవుతుంది. ఇది సాధారణంగా రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి, ఏటీఎం మిషన్లో క్యాష్ లేకపోవడం వల్ల విత్డ్రా చేయలేకపోవడం. రెండవది, మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత డబ్బు బయటకు రాకపోవడం లేదా స్క్రీన్లో ఎర్రర్ చూపించినా కూడా మీ అకౌంట్ నుండి అమౌంట్ డెబిట్ అవ్వడం. మొదటి సందర్భంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ఏటీఎంలో క్యాష్ నాట్ అవైలబుల్, అనేబుల్ టు డిస్పెన్స్ క్యాష్ లేదా అవుట్ ఆఫ్ సర్వీస్ అని చూపిస్తే అది కేవలం ఆ మిషన్లో క్యాష్ అయిపోయిందని లేదా సర్వీస్లో లేదని అర్థం. అప్పుడు మీరు దగ్గరలో ఉన్న మరొక ఏటీఎంకి వెళ్ళి ట్రాన్సాక్షన్ ప్రయత్నించడం మంచిది. చాలాసార్లు పండుగ రోజులు, వేతనాలు వచ్చే టైంలో లేదా వీకెండ్స్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్యాంక్ సమయాల్లో ముందుగానే క్యాష్ విత్డ్రా చేయడం అలవాటు చేసుకోవడం మంచిది. రెండవ పరిస్థితి మాత్రం చాలామంది కస్టమర్లకు టెన్షన్ కలిగించే విషయం. మీరు డబ్బు విత్డ్రా చేసిన తర్వాత స్క్రీన్లో ఎర్రర్ మెసేజ్ చూపించి అయినా కూడా డబ్బు మీ అకౌంట్ నుండి డెబిట్ అయిపోయి ఏటీఎం నుంచి క్యాష్ రాకపోతే వెంటనే మీరు తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఏటీఎం నుండి వచ్చిన రసీదు ఉంటే దాన్ని తీసుకోవాలి లేదా SMS అలర్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఆ తర్వాత మీ బ్యాంక్ కస్టమర్ కేర్కి నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలి. ఫోన్లో మీ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్, ఏటీఎం స్థలం, తేదీ, సమయం వంటివి కూడా చెప్పాలి. మీరు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగిస్తుంటే అక్కడ ఫెయిల్డ్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ లేదా రైజ్ కంప్లైంట్ ఆప్షన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంక్ నియమాల ప్రకారం సాధారణంగా ఇలాంటి ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్లకు 5 నుండి 7 వర్కింగ్ డేస్లో మీ డబ్బు తిరిగి మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. ఏదైనా ఆలస్యం జరిగితే మీ ఫిర్యాదు స్టేటస్ని చెక్ చేస్తూ ఉండాలి. అవసరమైతే మీ బ్రాంచ్కి వెళ్ళి రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వవచ్చు. ఫిర్యాదు ఇచ్చిన రసీదు, కాపీ తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే మీ సెక్యూరిటీ కోసం ఏటీఎం వద్ద చాలాసేపు నిలబడి ఉండకూడదు. పిన్ నెంబర్ ఎవరు చూడకుండా జాగ్రత్తగా టైప్ చేయాలి. మీరు తరచూ డబ్బు విత్డ్రా చేస్తుంటే ఒకే ఏటీఎం కాకుండా వేరు ఏటీఎంలను ఉపయోగించడం చాలా మంచిది. డబ్బు అవసరం తక్షణమే ఉంటే మీరు సమీప బ్రాంచ్లోకి వెళ్ళి కౌంటర్ వద్ద నుండి డబ్బు విత్డ్రా చేయవచ్చు. ఇలా ఏటీఎంలో డబ్బు ఇరుక్కుపోయినా కానీ తప్పిపోయినా కానీ సరైన పద్ధతిలో ఫిర్యాదు చేసి రికార్డులు ఉంచుకుంటే మీ డబ్బు తప్పక మీకు తిరిగి వస్తుంది. ముఖ్యంగా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా సమయానికి చర్యలు తీసుకోవడం ముఖ్యం.
ఏటీఎంలో డబ్బు ఇరుక్కుపోయినప్పుడు చేయాల్సిన చర్యల గురించి మరింత వివరంగా చెప్పాలంటే ఇది పూర్తిగా సేఫ్ మరియు లీగల్ ప్రాసెస్ అని గుర్తు చేసుకోవాలి. మొదటగా మీరు ట్రాన్సాక్షన్ చేసే సమయంలో ఎలాంటి టెక్నికల్ సమస్యలు ఎదురైనా స్క్రీన్పై చూపించే ఎర్రర్ కోడ్ను గమనించడం చాలా ముఖ్యం. కొన్ని ఏటీఎంలు ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్ అని చూపిస్తాయి, కానీ డబ్బు డెబిట్ అవుతుంది. ఆ సందర్భంలో స్క్రీన్పై కనిపించిన మెసేజ్, ఏటీఎం స్థానం, సమయం, ట్రాన్సాక్షన్ నెంబర్ లాంటి వివరాలు రాసి పెట్టుకోవడం భవిష్యత్తులో మీ ఫిర్యాదు త్వరగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఇకప్పుడు డబ్బు తిరిగి రావడానికి ఎక్కువ టైం పట్టినా మీరు బ్యాంక్ యొక్క గ్రీవెన్స్ సెల్ లేదా బ్యాంకింగ్ ఒబిడ్స్మ్యాన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఏటీఎం ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ కంప్లైంట్ను బ్యాంకు 7 వర్కింగ్ డేస్లో పరిష్కరించకపోతే కస్టమర్కు ఆటోమేటిక్గా పరిహారం ఇవ్వాలి. అందుకే టైం లైన్ గమనిస్తూ ఉండాలి. ప్రస్తుతం ఎక్కువ ఏటీఎం మిషన్లు సీసీటీవీ కెమెరాల కింద పనిచేస్తాయి కాబట్టి మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కానీ డబ్బు డెబిట్ అయిందని నిరూపించుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒక ఆధారం అవుతుంది. మీరు బ్రాంచ్కి వెళ్ళినప్పుడు ఈ ఫుటేజ్ కూడా చెక్ చేయమని అడగవచ్చు. ఇది బ్యాంక్ సిబ్బందికి కూడా సమస్యను త్వరగా కన్ఫర్మ్ చేయడానికి సహాయపడుతుంది. అదనంగా మీరు ఎప్పుడు ఏటీఎంలో ట్రాన్సాక్షన్ చేసినా తర్వాత రసీదు ప్రింట్ తీసుకోవడం లేదా కనీసం మెసేజ్ అలర్ట్ వచ్చిందో లేదో చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎస్ఎంఎస్ రాలేదంటే వెంటనే మీ బ్యాంకుకి వెళ్ళి కాల్ చేసి మీ ట్రాన్సాక్షన్ స్టేటస్ తెలుసుకోవాలి. ఇది ఫ్రాడ్ జరిగే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. చాలా సందర్భాల్లో ఒకే రోజు లోపలే డబ్బు తిరిగి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే, ఉదాహరణకి మీరు మీ బ్యాంక్ కార్డు వాడి మరో బ్యాంక్ ఏటీఎంలో విత్డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు కొంచెం ఆలస్యం కావచ్చు. అయినా కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం గరిష్టంగా 7 వర్కింగ్ డేస్కి మించి ఆలస్యం జరగకూడదు. తక్షణ డబ్బు అవసరం ఉన్నప్పుడు మీరు సమీప బ్రాంచ్కి వెళ్ళి కౌంటర్ వద్ద చెక్ లేదా విత్డ్రాయల్ స్లిప్ ద్వారా డబ్బు తీసుకోవచ్చు. ఇది అత్యంత సురక్షిత మార్గం. ఒకే ఏటీఎంలో వరుసగా చాలాసార్లు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మీరు ఆ ఏటీఎంలో వాడడం ఆపి మరొక ఏటీఎంకి వెళ్ళడం మంచిది. చివరగా మీ పిన్ నెంబర్, డెబిట్ కార్డ్ వివరాలు ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోకూడదు. ఏటీఎంలో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే, అంటే కార్డు స్లాట్లో స్కిమ్మర్ లాంటి పరికరం, కెమెరా అనుమానాస్పదంగా ఉండడం, కీప్యాడ్ లూజ్గా ఉండడం లాంటివి వెంటనే ఆ ఏటీఎం వాడకూడదు మరియు బ్యాంకుకి లేదా సమీప పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలి.